అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. ఈరోజు మనం రియల్ నెంబర్స్ అనే చాప్టర్‌కి సంబంధించి సెకండ్ ఎక్సర్‌సైజ్‌ని చేస్తున్నాం. సో, ఈరోజు టాపిక్ అంతా కూడాను మీరు ఎక్కువ లాజిక్ అప్లై చేసేదానికంటే కూడాను చెప్పినట్టు గుర్తుంచుకోవడం చాలా బెస్ట్. ఎందుకు అనంటే మీ లాజిక్స్ అంతా కూడాను మ్యాథ్స్ ఎగ్జామ్ టైమ్‌లో గుర్తుకు రాకపోవచ్చు. మనం మార్క్స్ కోసం ఈరోజు ఈ ఎక్సర్‌సైజ్‌ని చేస్తాం. కేవలం మార్క్స్ కోసం మాత్రమే చేస్తాం. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ థియరమ్స్, ప్రూవ్ దట్‌లు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సరేనా? ఈరోజంతా కాన్సెప్ట్ ఎలా ఉంటదంటే, ఒక నంబర్ ఇస్తాడు. ఆ నంబర్‌ని ఇర్రేషనల్ నంబర్ అనుకుని ప్రూవ్ చేయమంటుంటాడు. మాటికి ఇదే క్వెషన్ అనమాట. ఒక నంబర్ ఇస్తాడు. ఆ నంబర్‌ని ఇర్రేషనల్ నంబర్ అనుకుని ప్రూవ్ చేయమంటారు. √5 గాని, 3+2√5 గాని, 1/√2 గాని, నెక్స్ట్ 7√5 గాని, 6+√2 గాని, 3√2 గాని, ఇలా మొత్తం ఏది చూసినా సరే ఇచ్చిన ప్రతి దాన్ని కూడాను ఇర్రేషనల్ నంబర్‌గా ప్రూవ్ చేయమంటూనే ఉంటాడనమాట. మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ ముందు దీన్ని అర్థం చేసుకోవాలంటే అసలు ఏ రకంగా చేస్తారనే మెథడాలజీని చూద్దాం. దాంతో పాటుగా చాలామంది చాలాసార్లు అడిగే క్వెషన్ √2. ఈ √2 అనే క్వెషన్‌కి ఒకసారి ఇర్రేషనల్ నెంబర్ కాన్సెప్ట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో, ముందు ఏం చేస్తానంటే √2 అనే నెంబర్‌కి ఇర్రేషనల్ నెంబర్ కాన్సెప్ట్ ఒకసారి చెప్పేస్తాను. సో దట్ ఏమవుతుందంటే ఈ √2 అనే ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత వెంటనే మన ఎక్సర్సైజ్‌కి వెళ్ళిపోదాం. సరేనా? ఇక మనం స్టార్ట్ చేసేద్దాం. అయితే ఇక్కడ నేను కొన్ని కాన్సెప్ట్‌లు చెప్తాను. ఆ కాన్సెప్ట్‌లో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవి అర్థం చేసుకుంటేనే సమ్ అనేది చేయగలం. మొట్టమొదటిగా కోప్రైమ్. సో, ఫస్ట్ కోప్రైమ్ అంటే ఏంటి అని అర్థం చూద్దాం. ఈ కోప్రైమ్ అర్థమైతే మనకు సెట్ అయిపోద్ది. ఇక్కడ కోప్రైమ్ అంటే దానికన్నా ముందు ప్రైమ్ నెంబర్ అంటే ఏమని చెప్పుకున్నాం. ఒక నెంబర్‌కి అదే నెంబరు నెక్స్ట్ 1 ఈ 2 కూడాను ఫ్యాక్టర్‌గా ఉంటే దాన్ని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్ అని అంటాం. పాయింట్ 1 క్లారిటీ. మనం ఇక్కడ ఏం చేస్తామంటే కోప్రైమ్ దగ్గర తీసుకునేటప్పుడు 2 నెంబర్స్‌ని తీసుకుంటాం. ఈ 2 నెంబర్స్‌కి తీసుకుంటే మనకు క్లియర్‌గా ఏం తెలుస్తదంటే ఎగ్జాంపుల్‌కి 8, 9 ఈ 2 నెంబర్స్‌కి తీసుకుంటే 8కి ఫ్యాక్టర్స్ రాద్దామా ఒకసారి. 8కి ఫ్యాక్టర్ రాస్తే 8 ఇంటూ 1 ఓకేనా. 9కి ఫ్యాక్టర్ రాస్తే 3 ఇంటూ 3 ఇంటూ 1 ఇది ఫ్యాక్టర్స్. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రెండిటికి కామన్‌గా తీసుకుంటే వాటి మధ్య ఫ్యాక్టర్స్ ఏముండాలి తెలుసా? జస్ట్ 1 మాత్రమే ఉన్నాయనుకోండి కామన్ ఫ్యాక్టర్. దాన్ని ఏమంటామంటే కోప్రైమ్ అంటాం. సో, కోప్రైమ్ అంటే ఏంటి? వేటిని కోప్రైమ్స్ అని అంటుంటే వాటి మధ్య కామన్ నెంబర్ అనేది 1 మాత్రమే ఉంటే దాన్ని కోప్రైమ్ అని అంటారు. పాయింట్ 1 క్లారిటీయా? ఇప్పుడు ఇంకొక పని చేద్దాం. ఒకసారి ఈసారి 15, 37 రెండింటిని తీసుకుందాం. ఈ 15, 37 తీసుకొని దాన్ని కూడా చూద్దాం. 15, 37 ఈ రెండింటి నెంబర్‌లు కోప్రైమ్సా కాదా అని చెక్ చేస్తే ఫస్ట్ 15ని రాసుకోవాలి. 15కి ముందు ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 3 5 జా 15 ఓకేనా. 5 1 జా 5 అంటే 1 ఇంటూ 3 ఇంటూ 5 దీని ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 37 ట్రై చేద్దాం. 37కి ఫ్యాక్టర్స్ రాయడానికి చేస్తే 37 1 జా 37 అంటే 1 ఇంటూ 37. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముంది? కామన్‌గా ఏముంటాయి? 1 మాత్రమే ఉంది. సో, ఈ రెండిట్లో కామన్‌గా 1 మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 కాబట్టి ఈ రెండు కూడాను కోప్రైమ్స్ అవుతాయి. 15, 37 అనేది కోప్రైమ్స్ అవుతాయి. 15, 37 అనేది కోప్రైమ్స్ అవుతాయి అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇంకా ఏదైనా ఒక నెంబర్ ట్రై చేద్దాం. 6, 7 ట్రై చేద్దాం. 6, 7 సో, 6కి మనం ట్రై చేస్తే 2 3 జా 6 3 1 జా 3 సో, 1 ఇంటూ 2 ఇంటూ 3 7కి చూసుకున్నట్లయితే 7కి 1 ఇంటూ 7 సో, 1 ఇంటూ 7 సో, ఈ రెండిటి మధ్య కూడా కామన్ ఫ్యాక్టర్స్ చూడండి 1, 1 సో, 1 1 మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటి మధ్య కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే కాబట్టి ఈ 6, 7 కూడా ఏమవుతాయంటే కోప్రైమ్స్ అవుతాయి. సో, ఇకపైన మీకు ఏ నెంబర్స్ ఇచ్చినా సరే అది కోప్రైమా కాదనుకున్న విషయాలు మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఏవైనా సరే రెండిటికి. సో, ఈ రకంగా అనమాట కోప్రైమ్సా కావా అనేది చెక్ చేసుకుంటారు. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే ఎందుకు ఈ కోప్రైమ్ అనే కాన్సెప్ట్ ఇంతలా చెప్పాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు ఒక పని చేద్దాం. ఒక నెంబర్ అనేది రేషనల్ నెంబరా కాదా అనుకుని మనం ఎలా చెక్ చేసుకుంటాం? ఒక నెంబరు రేషనల్ నెంబరా కాదా అని చెక్ చేసుకోవడానికి మనం 3 పారామీటర్స్‌ని ప్రతిసారి కూడా తీసుకుంటాం. రేషనల్ నెంబర్ కావాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది p/q ఫామ్‌లో ఉండాలి. సెకండ్ q అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఎందుకు 0 కాకూడదు అంటే ఉదాహరణకి 3/0 అనుకుందాం. ఇక్కడ 3/0 ఎప్పుడైతే అనుకున్నామో 3 కేక్స్ ఉన్నాయి. తినడానికి మాత్రం ఎవరూ లేరు. అలాంటప్పుడు అది అవుతుందా? షేర్ చేయడానికి అవుతుందా? అవ్వదు కాబట్టి అందుకే ఇది నాట్ డిఫైన్డ్ అనుకుని చెప్పుకుంటాం. అందుకే q అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అనే మాట మనం ప్రతిసారి కూడా అంటుంటాం. దాని తర్వాత రీసెంట్‌గా మనం ఇంకొద్దిగా టెక్నికల్స్‌కి వెళ్తే అవి టెర్మినేటింగ్ ఉండాలి. సెకండ్‌గా అది రికరింగ్ లేకపోతే రిపీటింగ్ ఇన్ ఏ స్పెషల్ ప్యాటర్న్ ఒక ప్యాటర్న్‌లోనే రిపీట్ అవుతుండాలి అనుకుని చెప్పామన్నమాట. రికరింగ్ అవుతుండాలి అని చెప్పాం. సో, ఈ 3 కండిషన్స్ చెప్పాం కదా! ఇప్పుడు 4వ కండిషన్ కూడా చెప్తాం. అది ఏంటి అనంటే అవి కోప్రైమ్స్ కూడా అయ్యి ఉండాలి. సో, రేషనల్ నెంబర్‌కి ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే అవి కోప్రైమ్స్ కూడాను. ఓకేనా. ఇప్పుడు ఉదాహరణకి 6/2
12 రాసుకున్నాం అనుకోండి, 6/12 ఈ రెండు రాసుకున్నప్పుడు 6/12 ఇది ఒక రేషనల్ నెంబర్. మనం ఎలా చెప్పేస్తాం క్లియర్గా, ఇది p/q ఫామ్లో ఉంది, q అనేది నాట్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ దీన్ని డివైడ్ చేసామనుకోండి టెర్మినేటింగ్ వస్తుంది, అవసరం అయితే రిపీటింగ్ వస్తుంది, రెండిట్లో ఏదో ఒకటి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే దీన్ని కట్ చేసామనుకోండి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తోని 6 1 జా 6, 6 2 జా 12. సో దీన్ని లాస్ట్కి ఎండింగ్కి వెళ్తే ఒక చిన్న నెంబర్తో మిగిలిపోద్ది. ఈ రెండు కూడాను కో ప్రైమ్స్ అనమాట. సో 1 అదే రకంగా ఈ 2 అనేవి కో ప్రైమ్స్. ఒకసారి చెక్ చేద్దామా. 1 కొన్న కామన్ ఫ్యాక్టర్ 1 కొన్న ఫ్యాక్టర్స్ 1, 2 కొన్న ఫ్యాక్టర్స్ 1 and 2. ఈ రెండింటికి చూడండి కామన్గా 1 అనేది కామన్గా ఉంది కాబట్టి ఈ 1 and 2 అంటే ఏ రేషనల్ నెంబర్ తీసుకున్నా సరే దాన్ని అల్టిమేట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే, దీన్ని ఇంకొకలాగా చెప్పాలంటే వీటికున్న హైయెస్ట్ ఫ్యాక్టర్తో అనమాట దీన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కి మిగిలిపోతాయి కదా, అవి కో ప్రైమ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ తీద్దాం. 16/32. ఇప్పుడు ఒక నెంబర్ ట్రై చేద్దాం. 16/32 ఈ నెంబర్ కూడాను మనం కట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి సిచ్యువేషన్ అంతా కూడాను తెలిసిపోద్ది అనమాట. 2 8 జా 16 1 జా 16 2 జా కట్ చేసుకుని వెళ్తే లాస్ట్కి మిగిలింది ఈ రెండు కూడా కో ప్రైమ్స్. ఇంకొకటి ఏదైనా ట్రై చేద్దాం. ఎగ్జాంపుల్కి ఏంటంటే 15/25 ట్రై చేద్దాం. దీన్ని 5తో కట్ చేద్దాం. 5 3 జా 5 5 జా ఈ రెండింటికి కూడా చూస్తే లాస్ట్లో మిగిలినవి 3 5 కదా, దీన్ని ఇంతకు మించి మనం కట్ చేయం. ఈ రెండు కూడా కో ప్రైమ్స్ టెస్ట్ చేస్తే 3 కొన్న ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 into 3, 5 కొన్న ఫ్యాక్టర్స్ 1 into 5. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉన్న కామన్గా ఉండేది ఏంటంటే 1. సో 1 మాత్రమే కామన్గా ఉంది కాబట్టి ఈ 3 and 5 అనేవి కో ప్రైమ్స్ అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, రేషనల్ నెంబర్స్కున్న ఇంకొక బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే వాటిని కానీ హైయెస్ట్గా కట్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో మిగిలేవన్నమాట కో ప్రైమ్స్ ఉంటాయి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఉన్నవన్నీ అవి కో ప్రైమ్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న నెంబర్స్ ఏమి ఇస్తున్నాడంటే మాటిమాటికి కూడాను వాడు క్వశ్చన్లో √2 ఇస్తాడు, కొన్నిసార్లు √3 ఇస్తాడు, కొన్నిసార్లు √5 ఇస్తాడు. ఇలాంటి నెంబర్స్ అన్నీ ఇస్తున్నాడు అనమాట. దాన్ని అసలు ఇర్రేషనల్ నెంబర్ అనుకో ప్రూవ్ చేయమంటూ అడుగుతాడు. ఇక్కడున్న ఈ √2ని ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయమని అంటాడు. అంటే మనకు వెంటనే ఏం చెప్పేస్తాము, సో ఇది p/q ఫామ్లో లేదు, ఎందుకంటే pq అనేవి ఇంటీజర్స్. ఓకేనా. మనకి రేషనల్ నెంబర్స్లో ఏమని చెప్తారు, pq అనేవి ఇంటీజర్స్, కానీ ఇక్కడ ఇంటీజర్స్ కాదనమాట. √2 అనేది అసలు ఇంటీజరే కాదు. ఓకేనా. సో ఫస్ట్ కండిషన్ స్వాహా. సెకండ్ కండిషన్లో చూసుకున్నట్లయితే ఇది టెర్మినేటింగ్ అయినా ఉండాలి, లేకపోతే రిపీటింగ్ అయినా ఉండాలి. ఇక్కడ చూస్తే ఈ రకమైన వాటిని టచ్ చేస్తే ఇవి టెర్మినేటింగ్ కాదు, నాన్ రిపీటింగ్ కూడా 1.414 అనుకుని ఇలా బండి వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. సో ఈ రెండు కండిషన్స్ బట్టి మనం ఏం చెప్పేస్తామంటే చూసిన వెంటనే కూడాను మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి √2 అనేది ఇర్రేషనల్ అని చెప్పేస్తాం. కానీ మనకి వీడు అడిగిన క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఈ మెథడ్ మనం వాడాం. దాంతో పాటుగా మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ లెసన్స్ అన్నీ కూడా ఫ్యాక్టర్ బేస్డ్గా చేస్తున్నాం. అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రకారంగా చేస్తున్నాం. అంటే ఒక కాంపోజిట్ నెంబర్ని మనం ఈ కాంపోజిట్ నెంబర్ని అనమాట క్లియర్గా చూస్తే అవి ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్స్ అనమాట. ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్స్గా చూస్తున్నాం. సో వీటిని బేస్ చేసుకుని చెప్తాం. ప్రతిసారి కూడా నీ ఫ్యాక్టర్ బేస్డ్గా చేసుకుని చెప్తున్నాం కాబట్టి దీన్ని కూడా ఆ బేస్డ్గానే చెప్పాలి. సో ఇక్కడ మొత్తానికి మనం ఏది వాడతామంటే వీటన్నిటిలో కూడా సూటబుల్గా కూడాను వీటికి కో ప్రైమ్స్ ఉన్నాయా లేవా అనుకుని చూస్తాం. కో ప్రైమ్స్ ఉన్నాయా లేదా. ఒకవేళ కో ప్రైమ్స్ ఉన్నాయి అనుకోండి ఇది అప్పుడు ఏంటి రేషనల్ నెంబర్ అవుతుంది. కో ప్రైమ్స్ లేవు అనుకోండి ఇదేమవుతుంది అంటే రేషనల్ నెంబర్ కాదు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది దీనికి కో ప్రైమ్స్ ఉంటే రేషనల్ నెంబర్ అవుతుంది, కో ప్రైమ్స్ లేకపోతే రేషనల్ నెంబర్ కాదు, దట్ మీన్స్ ఇర్రేషనల్ నెంబర్. మనం ఇప్పుడు ఏమని ప్రూవ్ చేస్తామంటే దీనికి కో ప్రైమ్స్ లేవు అనేది ప్రూవ్ చేయాలి. అది మన లెక్క. ఇక లెక్క స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చెప్పబోయేదే మీరు ఏమని చేస్తారంటే ఇప్పుడు చెప్పబోయేదే మీరు ఎగ్జామ్లో రాయాలి. ఇలాంటివి రాస్తేనే అవుతుంది అనమాట, సెట్ అవుతుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇక చూద్దాం. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే √2ని ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయమన్నాడు. ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయమన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా, ఇక్కడ మెథడ్ అంతా కూడాను దీనికి రివర్స్లో చేద్దాం. ఒకటి దీన్ని ఇర్రేషనల్ నెంబర్గా కాకుండా ఇది రేషనల్ నెంబర్ అనుకుని ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. ఇది రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేసేటప్పుడు అల్టిమేట్గా ఏమవుతుంది అంటే మనం ఫెయిల్ అవుతాం. ఇది రేషనల్ నెంబర్ కాదు అనుకుని తెలుస్తుంది. సో ఇది రేషనల్ నెంబర్ కాదు అని ప్రూవ్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా అది ఇర్రేషనల్ నెంబర్ అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, దీన్ని ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయమన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా, మన దగ్గర ఉన్న టెస్టింగ్ మెథడ్ ఏంటంటే ఒక నెంబర్ రేషనల్ నెంబరా కాదనుకుని టెస్ట్ చేసే చాయిస్ మన దగ్గర ఉంది. ఒక నెంబర్ రేషనల్ నెంబరా కాదనుకుని. సో
ఈ టెస్ట్‌లో మనకేమని తెలుస్తదంటే, దీనికి కూడా అదే పని చేస్తాం. ఈ √2కి, √5కి, √3కి వీటన్నిటికి కూడా ఇదే టెస్ట్ చేస్తాం. ఏమని టెస్ట్ చేస్తామంటే, రేషనల్ నంబర్ టెస్ట్ చేస్తాం. రేషనల్ నంబర్ టెస్ట్‌లో లాస్ట్‌కి ఏమని తెలుస్తది తెలుసా? ఇది రేషనల్ నంబర్ కాదు అని తెలుస్తది. సో, అప్పుడు ఏమని చెప్తాం? ఇది రేషనల్ నంబర్ టెస్ట్‌లో ఫెయిల్ అయిపోయింది కాబట్టి, ఇది ఇర్రేషనల్ నంబర్ అని చెప్తాం. అది పాయింట్. ఇప్పుడు ఈ ప్రూఫ్‌ని స్టార్ట్ చేద్దాం. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని రేషనల్ నంబర్‌గానే ట్రీట్ చేద్దాం. రేషనల్ నంబర్ టెస్ట్ కాబట్టి ఏమని చెప్తామంటే, ఇక్కడ √2 అనేది రేషనల్‌గా ఫీల్ అవుతాం. లెట్ అస్ అస్యూమ్ దట్ కాంట్రరీ ఎలాగా √2 అనేది ఒక రేషనల్ నెంబర్. అయితే నాకు ఒకటి చెప్పండి, ఒక నెంబర్ రేషనల్ నెంబర్ అయ్యిందంటే దానికి p/q ఫార్ములా రాసుకోవాలి కదా. మనం ఏం చేద్దామంటే a/b ఫార్ములా రాసుకుందాం. దీనికి ఉన్నదా ఏంటంటే a/p ఫార్ములా రాసుకుంటాం. అయితే చెప్పండి, మనం ఏమని చెప్పుకున్నాం, రేషనల్ నెంబర్ని లాస్ట్గా కట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, లాస్ట్ కోప్రైమ్స్ మిగిలిపోతున్నాయి. సో ఇవే ఆ కోప్రైమ్స్ అనమాట. లాస్ట్కి దీన్ని ఏమని చెప్తామంటే ఈ a అండ్ b అనేవి ఏంటి, కోప్రైమ్స్. ఈ రెండు కూడాను కోప్రైమ్స్ అనమాట. అయితే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఒకదానికి ఇర్రేషనల్ నెంబర్కి అయితే కోప్రైమ్స్ ఉండవు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, దీన్ని ఒక రేషనల్ నెంబర్లా ట్రీట్ చేసి ఊహిస్తున్నాం. ఫస్ట్ ఊహించుకొని ఏమంటున్నామంటే ఈ ఏబి అనే వాటిని p/q ఫార్ములా ఉంటే √2కి, ఓకేనా, అవి కోప్రైమ్స్ అయితే అనుకుని ఊహించుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి లెక్క చేస్తాం. దీన్ని ఏం చేద్దామంటే ఇదే దాన్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు బీని అటువైపు పంపించామనుకోండి, మనకి ఏమొస్తుంది తెలుసా, √2b. సో ఇక్కడ ఈక్వేషన్ అనేది ఎలా వస్తుంది అంటే √2b. మనం ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా, దీన్ని రెండు సైడ్స్ స్క్వేరింగ్ చేద్దాం. రెండు సైడ్లు స్క్వేర్ చేద్దాం. సో దట్ ఇక్కడ ఉన్న ఈ రూట్ అనేది పోతుంది. పోవడం వల్ల మనకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు రెండు సైడ్లు స్క్వేరింగ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది తెలుసా, √2b ఏకి హోల్ స్క్వేర్ పోతుంది. అప్పుడు రూట్కి 2కి రెండుకి క్యాన్సిల్ అయితే 2b² = a² అనమాట వస్తుంది. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. అయితే ఇక్కడ వరకు ఇలా ఉంది కదా, దీన్ని ఇలానే సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. 6 ఉంది కదా, ఇక్కడ ఒక 6 తీసుకుందాం. 6 అనే దాన్ని యాక్చువల్గా చూసుకున్నట్లయితే 3 × 2గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఈ 6ని 3 కూడా డివిజన్ చేస్తుంది, 2 కూడా డివిజన్ చేస్తుంది. అంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ అనేవి 6ని డివిజన్ చేస్తుంది అనే విషయం మనకు తెలుసు. సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇక్కడ a² ఉంది కదా, a²ని ఎవరు డివిజన్ చేయగలరు, ఇక్కడ 2 కూడా డివిజన్ చేయగలదు, b కూడా డివిజన్ చేయగలదు. అయితే మనకు b అనేది డివిజన్ చేస్తుంది అనుకుని ఆల్రెడీ ఇక్కడే తెలుసు, ఓకేనా, ఇక్కడే తెలుసు. అయితే ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా, మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ బట్టి మనం ఏం రాసుకోవాలంటే, మనం ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నామంటే 2 అనేది a² ని డివిజన్ చేస్తుంది అనే విషయం మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. a² అనేది 2తో డివిజిబుల్ అవుతుంది అనే మాట ఇక్కడ మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్. అంటే 2 అనేది a² ని డివైడ్ చేస్తుంది. దట్ మీన్స్ మనకు ఒక థీరం ఉంది, దాని ప్రకారం ఏంటంటే 2 అనేది ఏని కూడాను డివైడ్ చేస్తుంది అనే విషయం ఇక్కడ అర్థమైంది. ఏని కూడా డివైడ్ చేస్తుంది అనే విషయం ఇక్కడ అర్థమైంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ అంతటిని కూడా ఫస్ట్ స్టెప్ అనుకుందాం. ఈ సమ్ మొత్తానికి కూడా ఇది ఫస్ట్ పిల్లర్. ఈ పిల్లర్ అనేది బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ వరకు ఫస్ట్ పిల్లర్. ఓకే, ఇప్పుడు నుండి అసలైన కథ చూద్దాం. సేమ్ ఇదే దాన్ని బీకి కూడా అప్లై చేద్దాం. బి అనేది బీని 2 డివైడ్ చేస్తుంది అనే పాయింట్ కూడా ఇప్పుడు ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ మొత్తం ప్రాసెస్లో మనకి ఏం తెలిసిందంటే 2 అనేది డివైడ్ చేస్తుందండి, ఏకి డివైడ్ చేస్తుంది కాబట్టి 2 అనేది ఒక ఫ్యాక్టర్ అనే విషయం అర్థమైంది, ఏకి ఒక ఫ్యాక్టర్ అనే విషయం మనకు అర్థమైంది అనమాట. పాయింట్ 1. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇప్పుడు ఇంకొకలా చేద్దాం. మన కన్వీనియన్స్ కోసం ఏం చేస్తామంటే a = 2cని తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళీ చెప్తున్నా, ఈ బి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు బీని కూడాను చూద్దాం. ఇక్కడ బి గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం క్లియర్గా చూడండి ఏం తెలిసిందంటే విషయము, ఏ అనేది ఇక్కడ ఏ అనే విషయము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏని ఏదో సంథింగ్ డివైడ్ చేస్తుంది, ఏని ఇక్కడ 2తో డివిజన్ అవుతుంది అనే విషయం తెలుసు. ఏని 2తో డివిజన్ చేసేటప్పుడు సంథింగ్ ఏదో ఒకటి రావాలి కదా, ఆ ఇంటీజర్ని సి అని అనుకుందాం. సో ఈ లెక్క ప్రకారం మనకి ఏంటంటే a = 2c అవుతుంది. a = 2c అంటే ఏని 2తో డివిజన్ చేసేటప్పుడు ఏదో ఒకటి వస్తుంది, దాన్ని సి అనుకుంటున్నాం. a = 2c. సో ఇప్పుడు చూడండి 2 అనేది ఏకి ఫ్యాక్టర్ అనే విషయం తెలుసు. ఇప్పుడు ఇదే దాన్ని ఏం చేస్తామంటే మన ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇదిగో మన ఫస్ట్ ఈక్వేషన్ 2b² = a² అని ఉంది కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం 2cని. సో 2b² అలాగే రాసుకుందాం. 2b² = ఏ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఈ 2cని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ ప్లేస్లో 2cని సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందంటే 2b² = 4c². ఓకేనా, 2ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 మిగులుతుంది. అంటే b² = 2c² అని వస్తుంది. సో ఇక్కడ కూడా క్లియర్గా మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఈ ఉన్న 2 అనేది
ఇక్కడ బీని డివిజిబుల్ చేస్తుంది, ఇక్కడ 2 అనేది బీని డివిజిబుల్ చేస్తుంది అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ అవుతుంది. సో b²/2 = c². సో ఇక్కడ 2 అనేది b² డివిజిబుల్ చేస్తుంది. మనం ఒక పాయింట్ రాసేద్దామా, 2 డివైడ్స్ b². 2 డివైడ్స్ b² అనే విషయం తెలిసిపోయింది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే దీన్ని మన థియరం ప్రకారం కూడా ఏమని రాయొచ్చు అంటే 2 b²నే డివైడ్ చేసినప్పుడు 2ని బీని కూడా డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ బి ఆల్సో అనే విషయం కూడా మనకి ఇక్కడ తెలిసిపోయింది. సో ఇందాక చెప్పినట్టు ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నా, ఒకటి 2ని డివైడ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఇన్ కేసు 2 × 3 = 6 అంటే ఇక్కడ 2 అనేది 6ని డివిజన్ చేస్తుంది అంటే 2 దాని యొక్క ఫ్యాక్టర్ అని అర్థం. 2 దాని యొక్క ఫ్యాక్టర్ అని అర్థం. సో ఇది పాయింట్ గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్ అంతట్లో కూడాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 అనేది రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అనమాట. ఇక్కడున్న ఈ 2 అనేది ఏకి ఫ్యాక్టరే, బీకి ఫ్యాక్టరే. ఏని డివైడ్ చేస్తుంది, బీని డివైడ్ చేస్తుంది. సో దీని ప్రకారంగా మనం ఏమని రాయొచ్చు అంటే ఏ అండ్ బీకి కామన్ ఫ్యాక్టర్ అనేది 2. ఇక్కడ ఫైనల్గా మనకి ఏం అర్థమవుతుందంటే ఇక్కడున్న ఏ అండ్ బీకి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అని అర్థమవుతుంది. ఏ అండ్ బీకి ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏ అండ్ బి కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఈ ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే 2. మనం ఏమని చెప్పాము, రేషనల్ నెంబర్స్కి కోప్రైమ్స్ అనమాట. రేషనల్ నెంబర్స్ అనేవి కోప్రైమ్స్ అనే విషయం మనం చెప్పుకున్నాం. యాక్చువల్లీ కోప్రైమ్స్కి ఏంటంటే 1 అనేది మాత్రమే ఫ్యాక్టర్ అవ్వాలి, ఇంకా మిగిలినది ఏది కూడా ఫ్యాక్టర్ అవ్వకూడదు. సో ఇక్కడ మనం ట్రై చేసినట్లయితే దీన్ని అసలే రేషనల్ నెంబర్ అవుతుంది అనుకుని మనం టెస్ట్ చేసుకుని వచ్చాం. అయితే ఇది రేషనల్ నెంబర్ టెస్టింగ్లో దీనికి ఎక్స్ట్రా ఫ్యాక్టర్ కూడా ఉంది, 2 అనేది కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది 2 అనేది ఫ్యాక్టర్ కూడా అవుతుందో ఇది కోప్రైమ్ కాదు. కోప్రైమ్ కాదు అని అంటే ఇది రేషనల్ నెంబర్ కాదు. ఇది రేషనల్ నెంబర్ కాలేదు అంటే ఇది ఇర్రేషనల్ నెంబర్ అనే విషయం మనకి ఈ రకంగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ 2 అనేది ఎక్స్ట్రాగా ఫ్యాక్టర్ వచ్చింది. ఎప్పుడైతే 2 అనేది ఎక్స్ట్రాగా ఫ్యాక్టర్ వచ్చిందో ఇది కోప్రైమ్ కాదు అనే విషయం తెలిసింది. ఎప్పుడైతే ఇది కోప్రైమ్ కాదు, ఇది రేషనల్ నెంబర్ అనేది కాదు. ఇది రేషనల్ నెంబర్ కాకపోతే ఇంకేంటి, ఇది ఇర్రేషనల్ నెంబర్ అనే విషయం మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఈ రకంగా మనం ప్రూవ్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న సమ్లో మనకున్న టెక్నికాలిటీస్ ఏంటి అని అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇది ఒక రేషనల్ నెంబర్ అనుకుని ముందుగా a/b ఫామ్లో తీసుకుంటాం, పాయింట్ 1. అలా తీసుకున్న తర్వాత దీన్ని వెంటనే దేనిగా ప్రూవ్ చేస్తామంటే 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది అనేలా ప్రూవ్ చేస్తాం, పాయింట్ 1. సో 2 ఏని డివైడ్ చేస్తుంది అనేలా తీసుకొని వచ్చిన తర్వాత అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ 2 అనేది బీని కూడా డివైడ్ చేస్తుంది అనేలా తీసుకుని వస్తాం. సో ఎప్పుడైతే ఈ రెండింటిని డివైడ్ చేస్తుందో ఈ రెండింటికి ఫ్యాక్టర్గా మారిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా ఫ్యాక్టర్గా మారిపోయిందంటే అది రేషనల్ నెంబరే కాదు, ఎందుకంటే అది కోప్రైమ్ కాదు అనే విషయంగా మనం ప్రూవ్ చేసాం. సో ఇది ఫస్ట్ స్టెప్, ఇది ఫస్ట్ లెక్క. ఇక నుంచి ఎక్సర్సైజ్ లెక్కలోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ లెక్కలోకి వెళ్ళే ముందు ఇక్కడ వరకు రాస్తే దానికి 2 మార్క్స్, ఇక్కడ వరకు రాస్తే 1 మార్కు, ఇదంతా రాస్తే 1 మార్క్ అనమాట. ఓకేనా, టోటల్గా ఇలా రాస్తే 1 మార్క్, టోటల్గా 4 మార్క్స్ సమ్ ఇది. ఇప్పుడు మన ఎక్సర్సైజ్లో ఉన్న సమ్స్ అన్నీ చేద్దాం. ఫస్ట్ √5ని ఇర్రేషనల్గా ప్రూవ్ చేద్దాం, తర్వాత t+2√5ని ఇర్రేషనల్గా ప్రూవ్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ ఈ నెంబర్స్ని ఇర్రేషనల్గా ప్రూవ్ చేస్తే ఎక్సర్సైజ్లో సమ్స్ అన్నీ అయిపోతాయి. ఇప్పుడు అది చేద్దాం. ఇక్కడ √5 ఉంది కదా, ఈ √5ని ఇర్రేషనల్ అనుకుని ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందు ఇది ఇర్రేషనల్ అనుకోవాలి అంటే ముందు దీన్ని మనం ఏం చేద్దామంటే రేషనల్ నెంబర్ అని ట్రై చేద్దాం. రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసే ప్రయత్నంలో ఓడిపోయాం కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అనేది చేస్తామంట. సో ఫస్ట్ లెట్ అది ఎగ్జామ్ ఇది ఏంటంటే ఒక రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జామ్ చేసుకుందాం ఇది ఒక రేషనల్ నెంబర్ అని. ముందు దీన్ని దేనిగా ఎగ్జామ్ చేసుకుంటున్నాం అంటే దీన్ని రేషనల్ నెంబర్గా ఎగ్జామ్ చేసుకుంటున్నాం, పాయింట్ 1. సో ఇది రేషనల్ నెంబర్గా అనుకునేటప్పుడు దీనికంటూ కొన్ని కోప్రైమ్స్ ఉంటాయి కదా, దీన్ని p/q ఫామ్లో కూడా రాసుకోవాలి కదా, a/bగా రాసుకుంటున్నాం p/q ఫామ్గా. ఇక్కడ a అండ్ b అనేవి కోప్రైమ్స్. సో a అండ్ b అనేవి కోప్రైమ్స్, ఇది స్టెప్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని b√5గా రాసుకుందాం. దాని తర్వాత =a రాసుకుందాం. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇలా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసిన వెంటనే మనకి ఏంటంటే రూట్ అనేది పోతుంది అనమాట. ఎప్పుడైతే రూట్ పోయిందో అప్పుడు మనకి లెక్క ఇంకా కాస్ట్ క్లారిటీ వస్తుంది. b² 5 ఇటువైపు వస్తుంది, √5. ఓకే, దాని తర్వాత a² దీన్ని ఇంకా చేస్తే రూట్కి స్క్వేర్కి పోయింది, అప్పుడు ఏమవుతుంది మిగులుతుంది 5 మిగులుతుంది, 5b² a². ఇక్కడ మనం ఏం చేస్తామంటే
ఈ బీ స్క్వేర్ని సైడ్ ఉంచేసి ఏ స్క్వేర్ బై 5గా రాసుకుంటాం. అంటే ఇక్కడ క్లియర్గా ఏం తెలిసిందంటే 5 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది అని తెలుస్తుంది. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే 5ని ఇక్కడ ఏ స్క్వేర్ అనేది 5 డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ ఏ స్క్వేర్, 5 డివైడ్స్ ఏ స్క్వేర్. 5 ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే 5 ఏని కూడా డివైడ్ చేస్తుంది కదా, 5 డివైడ్స్ ఏ స్క్వేర్. సో 5 ఇక్కడ ఏని కూడా డివైడ్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి అని అంటే 5 ఏని డివైడ్ చేస్తుంది అంటే 5 అనేది ఏకి ఒక ఫ్యాక్టర్, 5 అనేది ఏకి ఒక ఫ్యాక్టర్. సో ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్ని మనం 1 అనుకుందాం. ఓకేనా, 1 అనుకుంటాం. ఇక్కడ వరకు స్టెప్ 1 అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు వెంటనే ఏం చేస్తాం తెలుసా, ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 5cగా తీసుకుంటాం. ఎందుకు ఏ ఈక్వల్ టు 5cగా తీసుకుంటాం అంటే 5 డివిజన్ చేస్తుంది కదా, ఏ బై 5 ఈక్వల్స్ టు 5తో డివిజన్ చేస్తే ఏదో ఒక నెంబర్ రావాలి, సి అనే నెంబర్ రావాలి, అది ఒక ఇంటీజర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు 5 ఈ పైన 10 ఉందనుకోండి, ఏ ప్లేస్లో ఉదాహరణకి 10 అనుకుంటే దీన్ని డివైడ్ చేసింది అనుకోండి 10ని, అక్కడ ఎగ్జాక్ట్గా ఏం రావాలి, 2 అనేది రావాలి. సో ఏదో ఒక నెంబర్ రావాలి కదా ఇంటీజర్ అనేది. సో అందుకోసమే ఇక్కడ కూడా సేమ్ ఆ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం, అందు గురించే. సో ఇక్కడ దాన్ని బట్టి ఏంటంటే 10 ఈక్వల్స్ టు 2 ఇంటూ 5 అని అంటే ఇక్కడ 2 అనేది 10 యొక్క ఫ్యాక్టర్, అంటే ఇక్కడ 5 అనేది ఏ యొక్క ఫ్యాక్టర్ అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, ఏ ఈక్వల్ టు 5c అనుకున్నాం కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ ఇన్ 1 ఈక్వేషన్, సబ్స్టిట్యూట్లో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం దీని అంతటినీ కూడా. దేంట్లో అంటే ఫస్ట్ ఈక్వేషన్లో. ఎప్పుడైతే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే 5b స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లేస్లోన 5cని పెడుతున్నాం, 5c హోల్ స్క్వేర్. ఎప్పుడైతే 5cని హోల్ స్క్వేర్ చేసామో ఇక్కడ 5b స్క్వేర్ ఈక్వల్స్ టు 25, 5 స్క్వేర్ అంటే 25, c స్క్వేర్. సో 5 1 జా 5 5 జా, అప్పుడు ఏమవుతుందంటే b స్క్వేర్ ఈక్వల్స్ టు 5c స్క్వేర్. సో ఇక్కడ క్లియర్గా చూస్తే b స్క్వేర్ని 5 కూడాను డివైడ్ చేస్తుంది, b స్క్వేర్ని 5 కూడాను డివైడ్ చేయగలదు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మనం ఏం రాసుకోవాలి, ఇక్కడ 5 డివైడ్స్ b స్క్వేర్ అని రాసుకోవచ్చు. దట్ మీన్స్ ఏంటంటే ఈ 5 b స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు 5 అనేది bని కూడా డివైడ్ చేస్తుంది కదా, 5 డివైడ్ b ఆల్సో. సో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మొత్తం ఈ రెండు సిచ్యువేషన్లో చూస్తే 5 ఏని డివైడ్ చేస్తుంది, బీని డివైడ్ చేస్తుంది. దట్ మీన్స్ ఈ 5 అనేది ఏకి ఫ్యాక్టర్, బీకి ఫ్యాక్టర్. అంటే ఏ అండ్ బీ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్. ఏకి బీకి ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే అది 5. సో ఇప్పుడు మనం మన లాస్ట్కి ఏమని తెలిసిందంటే దీన్ని ఒక రేషనల్ నెంబర్గా మనం అనుకున్నాం. రేషనల్ నెంబర్కి ఏంటంటే కోప్రైమ్స్ అనేవి ఎప్పుడు కూడా సింగిల్గానే ఉండాలి, ఒక సింగిల్ ఫ్యాక్టర్ ఉండాలి. సో సింగిల్ ఫ్యాక్టర్గా ఉండాలంటే 1 అనేది మాత్రమే ఫ్యాక్టర్గా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే 5 కూడా ఒక ఫ్యాక్టర్గానే ఉంది. సో ఇది ఒక కోప్రైమ్ కాదు. ఎప్పుడైతే ఇది కోప్రైమ్ కాదో అంటే ఎప్పుడైతే ఇది కోప్రైమ్ కాదో అది రేషనల్ నెంబర్ కూడాను కాదు. ఎప్పుడైతే ఇది రేషనల్ నెంబర్ కూడాను కాలేదు వెంటనే అది అవ్వాల్సింది ఇర్రేషనల్ నెంబర్. సో ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనుకుని ఈ రకంగా ప్రూవ్ చేసుకుంటాం. సో ఈ సమ్ బట్టి మనకేం తెలిసిందంటే ఇక్కడ √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనే విషయం మనకు అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఈ నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇచ్చిన పాయింట్ ఏంటంటే 3 + √5 అనేది 3 + 2√5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయమన్నాడు. సో మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే 3 + 2√5 ఉంది కదా, దీన్ని ఒక ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయమన్నాడు. మనకి ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఏం చేస్తామంటే దీని ప్రాసెస్ అంతా కూడాను దీన్ని లెట్ యాజ్ రేషనల్ నెంబర్, దీన్ని ఒక రేషనల్ నెంబర్గా అనుకుందాం. ఎప్పుడైతే దీన్ని ఒక రేషనల్ నెంబర్గా అనుకున్నామో ఈ 3 + 2√5 ఉంది కదా, దీన్ని ఒక p/q ఫామ్లో రాసుకోవచ్చు. అంటే a/bగా రాసుకోవచ్చు. ఇక్కడ a, b అనేవి ఏంటి కోప్రైమ్స్ అనమాట. a, b ఆర్ కోప్రైమ్స్. సో కోప్రైమ్స్ అంటే మీకు తెలిసిందే కదా, 1 అనేది మాత్రమే ఫ్యాక్టర్, ఇంక వేరే ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ ఈ వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్ ఇంకా మనం మనకు నచ్చినట్టు మార్చుకుంటాం. 2√5 ఈక్వల్స్ టు a/b - 3. ఇప్పుడు దీని తర్వాత ఈ √5ని మాత్రమే ఉంచేసి ఈసారి దీన్ని అవతలకు పంపిద్దాం. √5 మాత్రమే ఉంచేసి రైట్ సైడ్లో ఏమవుతుందంటే a - 3b/b ఉంది కదా, ఇలా ఉన్న తర్వాత 2 అనేది ఇటువైపు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ 2 కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది √5 ఈక్వల్ టు a - 3b/2b అయ్యిందనమాట. అయితే ఇక్కడ అసలైన కాన్సెప్ట్ చెప్తాను వినండి. ఇక్కడ అసలైనది చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏంటి, ఒక ఇర్రేషనల్ నెంబర్. ఇంతకుముందే చేసాం కదా, √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. సో √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేది తెలిసింది. దాని తర్వాత
ఇక్కడ ఏ మైనస్ 3b/2b అనేది ఇక్కడ చూడండి, ఏ అనేది ఒక ఇంటీజర్, బి అనేది ఒక ఇంటీజర్, ఇక్కడ బి అనేది ఒక ఇంటీజర్. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఏ నెంబర్స్ వేసినా సరే ఇంటీజర్ బై ఇంటీజరే వస్తుంది. అంటే ఇక్కడ నెంబర్ వచ్చేది అనేది అయితే మైనస్లో రావాలి. అంటే ఒక -10/6 లేకపోతే ఆర్ 10/6 ఒక పాజిటివ్ నెంబర్ ఏదో ఒకటే వస్తుంది. ఓకేనా, ఒక పాజిటివ్ నెంబర్ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ అయితే -1/2 లేదా ఇంకా 1/2 ఇలాంటి పాజిటివ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. అంటే ఇక్కడ p/q ఫామ్లోనే ఉంటుంది ఇవి. ఓకేనా, ఇవి p/q ఫామ్లోనే ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ pq అనేది ఇంటీజర్స్, దాంతోపాటు q అనేది ≠0. ఇవన్నీ కూడా దేన్ని సాటిస్ఫై చేస్తున్నాయి అంటే ఒక రేషనల్ నెంబర్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఇదంతా కూడా ఒక రేషనల్ నెంబర్ సాటిస్ఫై చేస్తున్నాయి. అంటే రైట్ సైడ్లో ఉన్నది ఒక రేషనల్ నెంబర్, రైట్ సైడ్లో ఉన్నది ఒక రేషనల్ నెంబర్. అయితే ఇప్పుడు వచ్చేది అసలైన ట్విస్ట్ ఏంటంటే √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ కదా. ఒక ఇర్రేషనల్ నెంబర్ ఎప్పుడు రీజనల్ నెంబర్కి అనేది అసలు ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్గానే ఉంటుంది. ఎప్పుడు కూడాను ఆ రెండు కూడా ఈక్వల్ అవ్వు అనే విషయం తెలుసు. దాన్ని బట్టి ఇది అసలు ఈక్వల్ అవ్వదు అంటే అప్పుడు ఇది ఒక రేషనల్ నెంబర్ అవ్వగలదా? అంటే నువ్వు ఎంత గింజుకున్నా సరే ఇది ఎంత ఇంటీజర్ అవుతుంది ఏది అవుతుంది అనుకుని ట్రై చేసినా సరే లాస్ట్కి ఈ ఇర్రేషనల్ నెంబర్ ఇది నాట్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్ అనమాట. సో నువ్వు ఎంత గింజుకున్నా సరే ఇక్కడ ప్రాసెస్ అనేది ఇదే జరుగుతుంది. ఇర్రేషనల్ నెంబర్ అనేది రేషనల్ నెంబర్కి ఈక్వల్ అవ్వదు. సో దాన్ని బట్టి మనం ఫెయిల్ అయిపోయాం కాబట్టి మనం రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పాలంటే 3 + 2√5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనుకుని చెప్పవలసిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే దాన్ని రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడంలో ఇక్కడ ఫెయిల్ అయిపోయాం. √5 అనేది ఇందాకలో మనం చేసాం కాబట్టి అది ఇర్రేషనల్ అని క్లియర్గా తెలుసు. ఇర్రేషనల్ నెంబర్ అనేది రేషనల్ నెంబర్కి ఎప్పుడు ఈక్వల్ కాదు. ఇది లెక్క. ఇక్కడ ఎక్స్ట్రాగా ఈ 10 మైనస్లు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చెరిపేస్తే సెట్ అయిపోద్ది. మీరు ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా ఇలా రాసేసారనుకోండి, సెట్ అయిపోయింది. ఇది లెక్క. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ ఏంటంటే 1/√2. ఇక్కడ మనకు ఏంటి ఇచ్చారంటే 1/√2 ఇచ్చారు. సో ఈ 1/√2ని మనం రేషనల్ నెంబర్ అనుకుని ముందు అనుకుంటాం. లెట్ us assume ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక రేషనల్ నెంబర్ అనుకుందాం. ఎప్పుడైతే దీన్ని రేషనల్ నెంబర్ అనుకుంటామో 1/√2 ఇది p/q ఫామ్లో రాయొచ్చు కదా. సో a/b, ఇక్కడ a/b అనేవి ఒక కోప్రైమ్స్. ఇక్కడ కోప్రైమ్స్ అనే విషయం మనకు తెలిసింది. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఏం తెలుస్తుంది అంటే దీన్ని ఒకసారి సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసేటప్పుడు b అటువైపు వెళ్తుంది, √2 అనేది అటువైపు వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంకా మనం సింప్లిఫై చేస్తే b/a = √2 అని తెలుస్తుంది. సో b/a = √2. అయితే మనకి ఇంతకుముందు స్టెప్లోనే మనం నేర్చుకున్నాం. అది ఏంటి అని అంటే √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఓకే, √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. దాని తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో ఏముందంటే b/a అనేవి ఇంటీజర్స్ కదా. ఇది డెఫినెట్లీ కూడా ఒక రేషనల్ నెంబర్ అవ్వాలి. ఎందుకంటే ఇది p/q ఫామ్లోనే ఉంది, అంటే బై ఫామ్లో ఉంది. ఈ b అండ్ a అనేవి ఇంటీజర్స్, a అనేది ≠0. ఇది కంపల్సరీ కూడా ఒక రేషనల్ నెంబర్. సో ఒక రేషనల్ నెంబర్ ఇంకొక ఇర్రేషనల్ నెంబర్ ఎప్పుడు కూడా ఈక్వల్ అనేవి అవ్వవు. ఈ రకంగా మనకు తెలిసింది ఏంటంటే రెండు ఈక్వల్ అవ్వని దాని గురించి ఎందుకు కష్టపడ్డాం. సో క్లియర్గా ఏంటంటే ఒక కాంట్రాడిక్షన్ అనేది వచ్చేసింది. సో ఈ కాంట్రాడిక్షన్ వచ్చేయడం వల్ల మనకి ఈ రకంగా ప్రూవ్ చేయడం ఫెయిల్ అయిపోయాం. సో ఈ కాంట్రాడిక్షన్ రావడం వల్ల అది రేషనల్ నెంబర్గా మనం ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయిపోయాం. కాబట్టి అది ఒక ఇర్రేషనల్ నెంబర్. సో దీన్ని బట్టి 1/√2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఏమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము, రేషనల్ నెంబర్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. దురదృష్టం ఏంటంటే మనకు √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవ్వడం వల్ల ఇలా వచ్చేసింది. ఇలా అనేది అసలు ప్రకృతి విరుద్ధం అనమాట. అందుకే ఈ సిచ్యువేషన్ అంతా మారిపోయింది. సో ఇది లెక్క. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 7√5. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూసేద్దాం, 7√5. సో ఈ 7√5 కూడా మనం ఏమనుకుంటామంటే రేషనల్ నెంబర్ అనుకుందాం. నేను ఇక్కడ రాయట్లేదు, మీ ఎగ్జామ్లో మాత్రం మీరు రాయాలి, లేకపోతే మాత్రం మార్కులు పోతాయి. మార్కులు కావాలనుకున్న రాసుకోండి, మార్కులు అవసరం లేదనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం నాలాగా రాసుకోండి. 7√5 అనేది ఒక రేషనల్ నెంబర్ అని అనుకుంటారు. పాయింట్ 1. సో 7√5 అనేది p/q ఫామ్లోనే మనం చూపించాలి కాబట్టి ఏమని ఎగ్జామ్ చేస్తామంటే 7/5 = a/b ఫామ్లో ఉంది అని అనుకుంటాం. సో ఇక్కడ a అండ్ b అనేవి కోప్రైమ్స్ అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం సాల్వ్ చేద్దాం. bని అటు పంపించిన తర్వాత 7 అటువైపు పంపిద్దాం, జస్ట్ √5 మాత్రం ఇటు ఉంచుకుందాం. సో ఇలా పంపిస్తే మనకి a/7b వస్తుంది.
సో ఈ A/7B కాదు రాంగ్ ఏంటి అని అంటే ఫస్ట్ బీని పంపిద్దాం. B√5 = A/7 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే కేవలం √5 మాత్రమే లెఫ్ట్ సైడ్లో ఉంచుకొని బీని ఇటు కూడా పంపించేద్దాం. 7 పక్కన B వస్తుంది అనమాట. ఇక్కడ క్లియర్గా చూడండి, √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. వెంటనే రైట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా ఇంటీజర్స్ కదా. ఇవి ఇంటీజర్స్ అయినప్పుడు ఏమైందంటే ఇవన్నీ కూడా ఒక రేషనల్ నెంబర్ అయిపోతాయి. సో ఇక్కడ అంతా కూడా A, B ఇవన్నీ కూడా ఇంటీజర్స్ కాబట్టి ఇది ఒక రేషనల్ నెంబర్. సో ప్రకృతి విరుద్ధమైన ఒక సిచ్యువేషన్ వచ్చేసింది కాబట్టి వెంటనే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక రేషనల్ నెంబర్గా మనం ప్రూవ్ చేయడం ఫెయిల్ అయిపోయాము కాబట్టి ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనుకుని చెప్పేస్తాం. ఏది 7√5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనుకుని ఇక్కడ ప్రూవ్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను బోర్డు మీద చెప్పుకుంటూ మాత్రం ఎగ్జాక్ట్గా దీన్ని చెరిపివాడిని కూడా కాదు, ఒకదాని ప్లేస్లో ఒకటి మార్చేసేవాడిని సింపుల్గా. కానీ ఇక్కడ వీటి మీద చెప్పాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటిని కూడా ఇలా చేంజ్ చేయాల్సి వస్తుంది. 6√2 ఉంది, 6 + √2 ఉంది. దీన్ని ఇప్పుడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే. సో ఈ 6 + √2ని ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటున్నారు కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని ఒక రేషనల్ నెంబర్ కాదు అని ప్రూవ్ చేద్దాం. లెట్ us assume that 6 + √2 అనేది ఒక రేషనల్ నెంబర్, ఈజ్ రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. సో 6 + √2కి A/B ఫామ్లో ఉంటుంది కాబట్టి A/B అని రాసుకుంటాం. ఇక్కడ A and B అనేవి కోప్రైమ్స్. A and B కోప్రైమ్స్ ఆర్ కోప్రైమ్స్. ఇప్పుడు ఒకదాన్ని సైడ్ పెట్టుకొని కేవలం ఒక రేషనల్ నెంబర్ మాత్రం ఒకవైపు ఉంచేటట్లు చేస్తాం. సో జస్ట్ √2 మాత్రమే ఉంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా, A/B - 6. A/B - 6. దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే ఏమవుతుందో తెలుసా, √2 = A - 6B/B. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇది క్లియర్గా ఒక ఇర్రేషనల్ నెంబర్, రైట్ సైడ్లో చూస్తే ఇది క్లియర్గా ఒక రేషనల్ నెంబర్. ఎందుకంటే అవన్నీ కూడా ఇంటీజర్సే. A, B, ఇక్కడ B. సో ఇంటీజర్ బై ఇంటీజర్ ఇది క్లియర్గా కూడా P/Q ఫామ్లో ఉంది. Q ≠ 0. సో ఇది ఎలా సాల్వ్ చేసినా సరే ఇది ఒక రేషనల్ నెంబరే అవుతుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఇది కంప్లీట్గా కాంట్రాడిక్షన్ కాబట్టి, సో ఈ రకమైన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మనం ఫెయిల్ అయిపోయాం. దిస్ ఈజ్ ఎ కాంట్రాడిక్షన్. సో ది కాంట్రాడిక్షన్ మనకి ఏం చేసిందంటే ఒక రాంగ్ ఎగ్జామ్షన్ నుండి వెళ్ళిపోయేటట్లు చేసింది. కంప్లీట్గా మనం ఫెయిల్ అయిపోయాం రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయడంలో. సో కాబట్టి ఇది ఒక రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్. ఇది లెక్క. ఇంతటితో అయితే లెక్క అయితే అయిపోయింది కంప్లీట్గా. సో ఇక్కడ ఈ మొత్తం లెక్కలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మొత్తం కూడా. అయితే ఈ చాప్టర్కి సంబంధించిన ఈ ఎక్సర్సైజ్కి సంబంధించినంత వరకు కూడా మీరు ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ గుర్తుపెట్టుకొని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా బాగా గుర్తుంటాయి, చేయగలరు కూడా. 4 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి.